నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, కౌంటింగ్ నిర్వహణలో సిబ్బంది నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జేసీ గోపాలకృష్ణ తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో కౌంటింగ్ సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కౌంటింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేయడం జరిగిందని, జూన్ 2వ తేదీ రెండవ విడత ర్యాండమైజేషన్, 4వ తేదీ ఉదయం చివరి ర్యాండమైజేషన్ జరుగుతుందని జేసీ తెలిపారు. ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొదటి రౌండ్ కౌంటింగ్ సజావుగా నిర్వహిస్తే కౌంటింగ్ పూర్తయ్యే వరకు అంతా సక్రమంగా జరిగిపోతుందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు ప్రత్యేక హాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో కేదార్నాథ్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ లెగ్ మళ్ళీ థర్డ్ ర్యాండమైజేషన్ 4వ తేదీ మార్నింగ్ కౌంటింగ్ జరిగే ముందు ఉంటుంది. ఆ రోజు ఏ టేబుల్ మీరు వెళ్తారో అది తెలుస్తుంది. సో ఇక్కడ మనం కనుక చూస్తే మీ కౌంటింగ్ ముగింపు సమయం కూడా బేసిక్గా ఉందా పోలింగ్ స్టేషన్. సో మనకి పోలింగ్ స్టేషన్స్ ఆ కాన్స్టిట్యున్సీకి ఎంత ఉన్నాయి అనే దాన్ని బట్టే అన్ని రౌండ్లు ఉంటాయి. మనము ఈసారి ప్రతి కౌంటింగ్ కూడా 14 టేబుల్స్ పెట్టుకున్నాం. సో ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఉంటాయి. 14 రౌండ్స్, 14 టేబుల్స్లో కూడా 14 CUs వెళ్తాయి అన్నమాట ఒక రౌండ్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ 300 పోలింగ్ స్టేషన్ ఉన్నాయనుకోండి, బై 14 వేస్తే ఎన్ని వస్తాయి అన్ని రౌండ్లు అన్నట్టు అనమాట. ఒక రౌండ్ ఇట్ విల్ టేక్ సమ్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఇట్లా ఉంటుంది. ఇది మన కౌంటింగ్ అనేది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈజీ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ రౌండ్ ఉంది కదా, దాంట్లో మీరు జాగ్రత్తగా ఎటువంటి ఇది లేకుండా మీరు ఇది చేశారు అనుకోండి, ఇంకా మిగతా రౌండ్లో పెద్ద పట్టించుకోరు మీ పక్కన పోలింగ్ ఏజెంట్లు ఉన్న వాళ్ళు. ఫస్ట్ రౌండ్ మీరు ఎన్ష్యూర్ చేయాలి. బాబు అడ్రస్ ట్యాగ్ చూడండి, ఆ తర్వాత ఫామ్ 17C చూడండి, టోటల్ పోస్ట్ చూడండి అని ప్రతిదీ ఉన్నాయి అనే దాన్ని బట్టే అన్ని రౌండ్లు ఉంటాయి. మనము ఈసారి 300 పోలింగ్ స్టేషన్ 14 వేస్తే ఎన్ని వస్తాయి అన్ని రౌండ్లు అన్నట్టు అనమాట. ఒక రౌండ్ ఇట్ విల్ టేక్ సమ్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఇట్లా ఉంటుంది. ఇది మన కౌంటింగ్ అనేది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈజీ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ రౌండ్ జాగ్రత్తగా ఎటువంటి ఇది లేకుండా మీరు ఇది చేశారు అనుకోండి, ఇంకా మీ పక్కన పోలింగ్ ఫస్ట్ రౌండ్ మీరు ఎన్ష్యూర్ చేయాలి. బాబు అడ్రస్ ట్యాగ్ చూడండి, ఫామ్ 17C చూడండి, టోటల్ పోస్ట్ చూడండి అని. అనౌన్స్మెంట్ జరిగిన దగ్గర నుంచి, ఎలక్షన్ అనౌన్స్మెంట్ జరిగిన దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ నామినేషన్, స్క్రూటినీ, విత్ డ్రాయల్, కంటెస్టింగ్ క్యాండిడేట్ ఫైనల్ చేయటం జరిగిన తర్వాత మొత్తం అన్ని రకాలుగా అరేంజ్మెంట్ చేసుకోవటం, పోలింగ్ స్టేషన్ రెడీ చేసుకోవటం, ఎలక్టర్ రోల్స్ రెడీ చేసుకోవటం అన్నీ చేసుకొని పోలింగ్ సిబ్బందిని ఫామ్ చేసుకొని పోలింగ్ పార్టీస్ని ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా వెళ్ళి ఎలక్షన్ చేయించి ఆ ఈవీఎంలన్నీ తీసుకొచ్చి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఇప్పటివరకు జరిగిన తతంగం అదంతా. ఒక్క కౌంటింగ్ అనేది చేసి రిజల్ట్ అనౌన్స్ చేస్తే ఏదైతే ఎలక్షన్ కమిషన్ సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో టీడీపీ నాయకుడు చిగురుపాటి శేషగిరి కారు దగ్ధం ఘటనలో ఎటువంటి రాజకీయ కక్ష లేదని, కేవలం వ్యక్తిగత కక్షల వల్ల కారు దగ్ధం చేసినట్లు తేలిందని క్రైమ్ అదనపు ఎస్పీ శ్రీధర్ బాబు తెలిపారు. కారు దగ్ధం కేసులో 2 నిందితులతో పాటు మరో మైనర్ బాలుడు మొత్తం 3 అరెస్టు చేసినట్టు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని గెలాక్సీ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. కారు దగ్ధం చేసిన మొదటి నిందితుడు కనసాని ఈశ్వర్ రెడ్డి, అశోక్ మధ్య స్థల వివాదం ఉన్నట్లు ఏఎస్పీ శ్రీధర్ బాబు తెలిపారు. స్థలం వివాదం పరిష్కారానికి శేషగిరి మధ్యవర్తిగా ఉండగా వారి మధ్య కుదిరిన ఒప్పంద పత్రాన్ని శేషగిరి వద్ద ఉంచినట్లు తెలిసిందన్నారు.
ఈశ్వర్ రెడ్డి ఆ ఒప్పంద పత్రాన్ని శేషగిరిని అడుగగా ఇవ్వడానికి నిరాకరించినట్లు విచారణలో తెలిసిందన్నారు. శేషగిరిపై కక్ష పెట్టుకున్న ఈశ్వర్ రెడ్డి హైదరాబాద్ నుంచి అతని స్నేహితులు పాలేటి అభిషేక్తో పాటు మరో మైనర్ బాలుని సింగరాయకొండ రప్పించి వారికి 7,000 రూపాయల నగదుతో పాటు పెట్రోల్ బాటిల్ ఇచ్చి శేషగిరి ఇంటి వద్దకు రాత్రి వెళ్లి పెట్రోల్ కారుపై పోసి తగలబెట్టి అక్కడి నుంచి పారిపోయారని చెప్పారు. మంటలను చూసిన శేషగిరి ఫైర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు వచ్చి మంటలను అదుపు చేయడం జరిగిందన్నారు. శేషగిరి ఫిర్యాదు మేరకు ఎస్పీ ఆదేశాలతో 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేస్తుండగా సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈశ్వర్రెడ్డి అభిషేక్తో పాటు మరో మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో అరెస్టు చేసినట్లు అడిషనల్ క్రైమ్ ఎస్పీ శ్రీధర్ బాబు తెలిపారు. తక్కువ వ్యవధిలో కేసు ఛేదించిన డీఎస్పీ ఎం కిషోర్ బాబు, సిఐలు రంగనాథ్, పాండురంగారావు, జగదీష్, ఎస్ఐలు శ్రీరామ్, వెంకటేశ్వరరావులను ఎస్పీ అభినందించినట్లు ఏఎస్పీ శ్రీధర్రావు తెలిపారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ చిగురుపాటి శేషగిరి అనే వ్యక్తి ఇంట్లో ఒక క్రెటా కారు ఒక గుర్తు తెలియని అగంతకులు వాళ్ళ ఇంటి గోడ దూకి ఆ కారుని పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఇంటి ఓనర్ పక్క వాళ్ళు నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళు కేకలేయడంతో ఆగంతకులు పారిపోయారు. ఆ తర్వాత అతను ఓనర్ వచ్చి చూసుకొని కారు పూర్తిగా తగలబడడం చూసి పోలీసు వారు కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ క్రైమ్ శ్రీధర్, నాకు మరియు ఒంగోలు డిఎస్పీ కిషోర్ బాబు గారికి, సింగరాయకొండ సిఐ మరియు కొంతమంది టీమ్స్ని, స్పెషల్ టీమ్స్ని, ఒక 6 టీమ్స్ని గ్రౌండ్లోకి దించారు. అందరూ రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషను, టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ గ్యాదర్ చేసి ఈరోజు మధ్యాహ్నమే ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన ముద్దాయి ఈశ్వర్ రెడ్డి. ఇతను కూడా సింగరాయకొండ వాస్తవ్యులే. ఇతను ఒక లాడ్జ్ ఓనరు సింగరాయకొండలో, కొన్ని పీజీ గెస్ట్ హౌస్లో బెంగళూరులో రన్ చేస్తున్నాడు. ఇతను పెయింట్ షాప్ కూడా ఉంది. గతంలో ఈయనకి, ఈశ్వర్ రెడ్డికి మరియు శేషగిరికి ఒక భూ తగాదా అనేది ఉంది. ఆ విషయంలో శేషగిరి ఇతనికి వ్యతిరేకంగా పనిచేశాడని, ఈశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఒక సెటిల్మెంట్ తీసుకొచ్చాడని, ఆ సెటిల్మెంట్కి సంబంధించిన కొన్ని అగ్రిమెంట్ పేపర్స్, ఎంటీ బాండ్ పేపర్స్ అతని వద్దకు ఉంచుకోవడం నిందితుడు. ఈయన దగ్గర పనిచేసే ఒక జూనైల్, ఆయన ఫ్రెండ్ అభిషేక్, మొత్తం 3 ముద్దాయిలను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక పల్సర్ బైక్ను కూడా, ఈ నేరానికి పడిన పల్సర్ బైక్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది. రకరకాల మీడియా మాధ్యమాల్లో వస్తున్నట్టు ఇది ఒక రాజకీయ కక్షతో జరిగిందని, ఇద్దరు కూడా రాజకీయంగా ఎవరు వార్డు మెంబరు కాదు, ఎవరు పొలిటికల్గా ఎవరు అఫిలియేటెడ్ కాదు. ఇది కేవలం వ్యక్తిగత కక్షలు, భూ తగాదాల్లో ఈయన మీద కేసులు ఆయన పెట్టించాడని, తర్వాత ఈయన దగ్గర ఉండే బాండ్ పేపర్స్ ఆయన దగ్గర ఉంచుకున్నాడని, ఈ 2 కారణాలతో ఆయన ఒక రకమైన కక్ష పెంచుకొని కనీసం ఈయన్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఆ పేపర్స్ మళ్ళీ తిరిగి చేజిక్కించుకోవచ్చనే ఉద్దేశంతో ఇన్సిడెంట్ జరిగింది. ఈ కేసుని అతి తక్కువ టైంలో ఛేదించిన స్టాఫ్ అందరికి కూడా ఎస్పీ గారు అభినందనలు చెప్పడం జరిగింది. తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు కొప్పోలులో రాష్ట్ర స్థాయి నాటక పోటీలను నిర్వహించనున్నారు. కొప్పోలు కళా పరిషత్ 6వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు కాట్రగడ్డ రఘుపతి, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సాదినేని సురేష్ బాబుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పలువురు కళాభిమానుల సమక్షంలో నాటక పోటీలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కొప్పోలులోని కళావేదికపై ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు కాటగడ్డ రఘు, ప్రధాన కార్యదర్శి ఈతర బలరామయ్య, బీజేపీ నాయకులు బొద్దులూరి ఆంజనేయులు, టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ, ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు సూదనగుంట వెంకటేశ్వర్లు, దుగ్గినేని వెంకట్రావు, పల్లపు వెంకట్, కోటేశ్వరరావు, గార్లపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
28 నుండి 31వ తేదీ వరకు నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 101వ జన్మదినం సందర్భంగా కొప్పోలు కళా పరిషత్ వారు, కొప్పోలు సేవా సమితి, కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వివిధ జానపద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని జయప్రదం చేయాలని, కళల్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. కాబట్టి మన పురాతన కళలు, నాటకాలు అనేవి మరుగున పడకుండా వాటిని పోషించి ఆదరించాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, అదేవిధంగా కళాకారులకు, కళాభిలాషులకు ముందుగా ఆహ్వానం. కొప్పోలు కళా పరిషత్ వారి 6వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 28 నుంచి 31వ తేదీ వరకు రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు అక్కడ నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఆ నాటక ప్రదర్శనలకి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని వీక్షించి కళాకారులను ఉత్తేజపరచాల్సినటువంటి అవసరం సమాజంలోని ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. అది దృశ్యం ద్వారానే సమాజాన్ని మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కళలని అభివృద్ధి పరచడంలో సమాజంలో యొక్క ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఈ కొప్పోలు కళా పరిషత్ వారికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మన అన్న నందమూరి తారక రామారావు 101వ జన్మదినం సందర్భంగా కొప్పోలు సేవా సమితి, కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నాటక పోటీలు 28 నుంచి 31వ తారీఖు వరకు రాత్రి 8 గంటల నుంచి 12 వరకు పోటీలు నిర్వహిస్తున్నారు. దీన్ని వీక్షించి అందరూ జయప్రదం చేయాలి. అంతర్జాతీయ మార్కెట్లో పొగాకుకు ఉన్న డిమాండ్ రాష్ట్రంలో పొగాకు పండించిన రైతుల పాలిట వరంగా మారింది. ప్రపంచంలో అత్యధికంగా పొగాకు పండించే బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో పంటకు పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లడంతో పొగాకు కొనుగోలుకు డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో రైతులు అత్యధిక ఖర్చులు పెట్టి పండించిన పంటకు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ధరలకు వ్యాపారులు కొనుగోలు చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో ఉన్న డిమాండ్ను అడ్డుపెట్టుకుని వ్యాపారులు సిండికేట్ అయ్యి రైతులను ఇబ్బందుల పాలు చేయవద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లను దృష్టిలో పెట్టుకుని రైతులు అత్యాశకు పోయి అధిక ధరలకు భూమి, బ్యారన్లు లూజికి తీసుకొని నష్టాలకు గురి కావద్దని బోర్డు అధికారులు రైతులకు సూచిస్తున్నారు. పొగాకు కొనుగోళ్లపై ప్రత్యేకం. పొగాకు రైతులకు చరిత్రలో లేని విధంగా బ్రైట్ గ్రేడ్, మిడిల్ గ్రేడ్, లోయర్ గ్రేడ్ 200 రూపాయలకు పైగా ధర పలకడం మొట్టమొదటిసారిగా చూస్తున్నామని ఒంగోలు 1 పొగాకు వేలం కేంద్రం అధికారి రవికాంత్ అన్నారు. పొగాకు వేలం కేంద్రంలో బ్రైట్ గ్రేడ్ ధర 322 రూపాయలు పలికింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా పొగాకు రైతుల పంట పండించారు. ప్రపంచ మార్కెట్లో ఎక్కువగా పొగాకు పండించే బ్రెజిల్, జింబాబ్వే లాంటి దేశాల్లో పొగాకు ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం, భారతదేశంలోని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతుల పంట పండినట్లయింది. దీంతో ప్రకాశం జిల్లాలోని అన్ని వేలం కేంద్రాల్లో పొగాకుకి మంచి గిరాకీ లభించినట్లయింది. జిల్లాలోని అన్ని పొగాకు వేలం కేంద్రాలతో పాటు ఒంగోలు 1 పొగాకు వేలం కేంద్రంలో రైతులు ఊహించని ధర పలికిందని పొగాకు వేలం కేంద్రం అధికారి రవికాంత్ తెలిపారు. ఇంతవరకు మేము జాయిన్ అయిన ఇన్ని సంవత్సరాల్లో కూడా మేము చూడడం రైతుల మార్కెట్ రన్ అవుతుంది. ఇది కేవలం ఇంటర్నేషనల్ డిమాండ్ పెరగడం వల్ల వచ్చిన ఇదే కానీ, ఒక విధంగా చెప్పాలంటే ఏదో ఒక దేశంలో రైతు నష్టపోవడం వల్ల ఈ రైతుకు లాభం రావడమే కానీ ఇది ఖచ్చితమైన డిమాండ్ అయితే కాదు. దీన్ని పరిగణలో తీసుకొని బ్యారన్ కౌలు కానీ నేల కౌలు కానీ పెంచుకోవడం సమంజసం కాదు. ఒకవేళ రేపు ఫ్యూచర్ డేస్లో ఆ కంట్రీలో క్రాప్ పోకుండా సక్సెస్ఫుల్ అయితే మాత్రం ఇది మాత్రం కంపల్సరీ రైతులకి రాబోయే రోజులు దెబ్బ అయ్యిద్ది. కేవలం ఈ సంవత్సరం కూడా మేము ఊహించాలా ఆ క్రాప్ బాగానే ఉందనుకున్న టైంలో అనుకోకుండా కొన్ని దేశాల్లో, కొన్ని బ్రెజిల్, జింబాబ్వే లాంటి దేశాల్లో క్రాప్ పోవటం వల్ల మన లాభం పొందుతున్నాం తప్ప ఇది నిజమైన మా డిమాండ్ అనుకోకూడదు. రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఈ రోజు ప్రైస్లు ఆ రోజే, ఈ రోజు మార్కెట్ ఆ రోజే కాబట్టి ఈ సంవత్సరం మార్కెట్ ఆ సంవత్సరమే కాబట్టి దీన్ని పరిగణన తీసుకొని రైతులందరూ కూడా రాబోయే రోజుల్లో చాలా సమయస్ఫూర్తి వ్యవహరించి ఎంతవరకు సాధ్యం అవుతుందో వాళ్ళకి ఎంతవరకు సాధ్యం అవుతుందో అంతవరకు చేయాలా. దాదాపుగా
ఇంత రేట్లు అంటే హై గ్రేడ్లో నంబర్ 1 పొగాక్కి ఈ రేట్లు అనేది నా జీవితంలో ఊహించని రేట్లు. ఈ రేట్లు ఈరోజు 320 రూపాయలు కిలోకి నడుస్తుంది. గత సంవత్సరం ఇదే రోజుల్లో 200 రూపాయలు ఉంది కేజీ. అంటే కిలోకి 120 రూపాయలు అదనంగా రైతుకి బాగా లాభాలు వచ్చే విధంగా నంబర్లో అనుకుంటున్నాం. ఈరోజు కాస్త లో గ్రేడు తగ్గిందని రైతు సోదరులు అంటున్నారు. అంటే క్వాలిటీని బట్టి ఉంటుంది. నంబర్కి మాత్రం మంచి రేటు ఉంది. నంబర్ పొగాక్కి ఈ రేటు రావడానికి కారణం బ్రెజిల్ దేశం, జింబాబ్వే తదితర దేశాల్లో పంట పూర్తిగా దెబ్బతిందని విశ్లేషకులు చెబుతున్నారు. అక్కడ ఆ దేశాలు పొగాకు తయారులో వెనకబడి ఉన్నందువల్ల ఇక్కడ బాగా ఈ పొగాక్కి మంచి గిరాకీ పెరుగుతుంది. ఈ రోజున్న మార్కెట్టు రేపు ఉండే పరిస్థితి మాత్రం పొగాకులో లేదు. అది గమనించి రైతులు ముందుకు పోవాలని నేను కోరుచున్నాను. మొత్తం ఇప్పటి వరకు 65 రోజులుగా జరుగుతున్న వేలంలో ఇప్పటి వరకు 6.64 మిలియన్ల కిలోల వేలంలో కొనుగోలు చేశామని 163 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో త్వరలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో తమ సర్వీసులో ఇంతటి ధరను తాను చూసి ఉండలేదని, బ్రైట్ గ్రేడ్, మీడియం, లోయర్ గ్రేడ్లకు 250 రూపాయలకు పైగా ధర పలకడం రైతులు చేసుకున్న అదృష్టమన్నారు. ఈ ధరను చూసి అధిక ఆశతో మళ్లీ ఉత్పత్తిని పెంచితే రేపు అదే ధర పలుకుతుందన్న నమ్మకం లేదని, ప్రభుత్వం ఓవైపు పొగాకు ఉత్పత్తులను నిషేధిస్తుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతాంగం పొగాకు ఉత్పత్తిని తగ్గించుకోవాలన్నారు. పొగాకు రైతులు పెరిగిన ధరలకు సంతోషిస్తున్నా మరోవైపు పెట్టుబడి అధికంగా ఉంటుందని, పొగాకు వ్యాపారులు సిండికేట్గా అయి ఇంకా ఎక్కువ ధర పలికే అవకాశం ఉన్నా తమకు ఆ అవకాశం దక్కనీయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా గతం కంటే అత్యధికంగా పొగాకు ధర గణనీయంగా పెరగడంతో పొగాకు రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు కంటే అదనంగా పెరిగింది, మళ్ళీ డౌన్ చేశారు. అప్ అండ్ డౌన్ జరుగుతుంది. లో గ్రేడ్ బాగా డౌన్ చేశారు. హైలో అవును ఫీల్ అవుతుంది. 32,800 నిన్న మొన్న కొన్నారు. ఇవాళ 32,000 అంటే ఒకటే సిండికేట్ అయినట్టే కదా. 800 మైనస్ కదా రైతుకి. ఒక బేలుకి అంటే పోయిన సంవత్సరం ఖర్చులు ఈ సంవత్సరం పెరిగింది కదా. ఖర్చులు కూడా మా పెరిగినాయి. 19 పచ్చోళ్ళు 14,000, 28,000 చేశారు. అయ్యో చెప్పట్లే ఈ డీలర్స్. ఈ 32,000 కొనదే చెప్తున్నారు. ఆ నుంచి మామూలుగా లో గేడ్ తక్కువ కొంటే ఎక్కువ వెనక్కి పోటాలు అవి చేస్తున్నారు. పోయినసారి బాగానే ఉన్నాయి, ఇప్పుడు తగ్గించారు. మరి ఎక్కువ నెంబర్ పెంచారు కానీ మళ్ళీ మనం తగ్గించారు నెంబర్. అవి పెరిగే సూచనలు ఉంటే ఉంటాయి, అవి మనం చెప్పేది కాదు. ఈ లోగేడు తగ్గకుండా 2 యావరేజ్ చేసుకుంటే బాగుంటుంది. రైతులు ఒక దాంట్లో తగ్గించి ఒక దాంట్లో పెంచుతూ పోతూ ఉంటే దాంట్లో పెంచుకోవటం, దీంట్లో తగ్గటం, యావరేజ్ని పోవాలి. ఒక రకంగా ఇప్పుడు బాగా దిగుబడి వచ్చింది. వర్షంతో పొగా పండించారు, బాగానే ఆదాయం వచ్చేసింది. అదే ఖర్చు పెంచారు. 12 లక్షలు అయినాయి, 13 లక్షలు అయినాయి. ఎవరు తెలియదు. ఖర్చు పెడతా ఉన్నారు, పండిస్తున్నారు. మళ్ళీ ఒక తడి వాన కురిచింది, 2 తళ్ళు నీళ్ళు వేసి కట్టారు. అప్పుడు ఖర్చు ఎంత అయింది? ఎక్కువైంది. ఎకరానికి 10,000, 12,000 కట్టారు నీళ్ళు. అయ్యంతా ఎవరు పెట్టుకోవాలా? రైతే పెట్టుకోవాలి. ఇలా పొగా పండించిన పనులు పెట్టుకోరు కదా. అదే ఆదాయం ఏంటంటే నీటి మంచి ఆదాయం వచ్చింది, తక్కువ ఖర్చులో ఎక్కువ ఆదాయం వచ్చింది. ఏంటంటే ఖర్చు ఎక్కువైంది, ఆదాయం వచ్చినా కూడా తక్కువలో వస్తుంది. ఈ ఖర్చు అంతా పెట్టుకునే వాళ్ళకి లెక్క చేసేవాళ్ళకి ఎంత వచ్చింది? ఎకరానికి తెచ్చి వస్తుంది. అందుకు కాబట్టి బులెటిన్లో చిన్న విరామం. నగర పరిధిలోని త్రోవగుంట వద్ద మహేంద్ర షోరూంలో ఇటీవల మార్కెట్లకు వచ్చిన మహేంద్ర XUV 3 ఎక్స్పో కారును ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత చేతుల మీదుగా కొనుగోలుదారులు డాక్టర్ జగదీష్, కాలే వెంకటేశ్వర్లకు కారు తాళాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా CEO కె యశ్వంత్ మాట్లాడుతూ మంచి ఫిట్నెస్ సౌకర్యాలతో రూపుదిద్దుకున్న XUV 3 ఎక్స్పో కారు అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉందని అన్నారు. అనుకూలమైన ధరలకు కారు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కె మణిచంద్ర, సేల్స్ మేనేజర్ పి శేషుబాబు, బి శ్రీకాంత్ రెడ్డి, మహేంద్ర షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి XUV 3XO వెహికల్ని మరి డెలివరీ అంటే ఆల్రెడీ మరి 1 వీక్ బ్యాక్ దాన్ని లాంచ్ చేయడం జరిగింది త్రూఅవుట్ ఇండియా. ఈరోజు లాంచ్ చేసిన వెహికల్స్ అన్నీ కూడా మరి మన ఒంగోలులో అయితే నా చేతుల మీదుగా మరి డెలివరీ ఇవ్వడం అనేది నేను నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో మెయిన్ విషయం ఏంటంటే ఈ ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంతేకాకుండా మంచి టెక్నాలజీతో కూడినటువంటి మరి వెహికల్స్. మహేంద్ర అంటేనే మంచి బ్రాండు. మరి ఫాస్ట్గా మూవ్ అయ్యే వెహికల్స్ ఏమైనా ఉన్నాయంటే మనకు మహేంద్రలోనే 7 లక్షల నుంచి 14 లక్షల వరకు కూడా దీనికి కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఈరోజు లాంచ్ చేసిన వెహికల్స్ మధ్యతరగతి నుంచి అబోవ్ మధ్యతరగతి వాళ్ళకి మరి చాలా మంచి మోడల్ బండ్లు అవుతున్నాయి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండే రేట్లు, మరి దాంతోపాటు మంచి ఫీచర్స్, అలాగే మంచి టెక్నాలజీని కూడా ఉపయోగించి మరి అందులోకి మెయిన్గా సెక్యూరిటీ అనే దాని విషయంలో కూడా చాలా చక్కగా ఉన్నది. కాబట్టి సేఫ్టీ ఇవన్నీ కూడా అందులో చక్కగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ప్రతి ఒక్కరు కస్టమర్స్ కూడా దాన్ని మనకి ఎవరైతే వాహన ప్రియులు మనకు ఒంగోలు నగరం అంటేనే చాలా ఎస్టాబ్లిష్ అయింది. మన ప్రకాశం జిల్లాలో రోజు కూడా పెరుగుతున్న జనాభాకి అవసరాలకు మించి మరి యొక్క వెహికల్ కూడా ప్రతి ఒక్కరు మరి ఇక్కడ వచ్చి చూసి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వెహికల్ని వాడే విధంగా మీకు అందరికీ కూడా అట్రాక్ట్ అయ్యే విధంగా మరి వెహికల్స్ కూడా మోడల్స్ కూడా బాగున్నాయి. కాబట్టి వచ్చి దాన్ని యొక్క ఆస్వాదించవలసిందిగా కోరుతూ సెలవు. ఇంట్లో మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు నేను డెలివరీ ఇచ్చిన బండ్లలో నా స్టూడెంట్ డాక్టర్ జగదీష్ కూడా ఉన్నారు. అది నాకైతే చాలా సంతోషంగా ఉంది. అబ్బాయి కూడా నా స్టూడెంట్గా ఉంటే ఈరోజు డాక్టర్ అవి మరి నా చేతిలో బండి తీసుకోవడం కూడా అబ్బాయి చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు. కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. వాళ్ళ వెహికల్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు తీసుకుంటాను. ఎందుకంటే మేడంకి నేను చాలా స్టూడెంట్ని, శిష్యుడిని, తర్వాత మేడం చేతుల మీదుగా నేను ఇలా వెహికల్ తీసుకోవడం నిజంగా చాలా ఎగ్జైట్మెంట్, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఎప్పుడో 10th క్లాస్లో ఉన్నప్పుడు మేడం దగ్గర లెసన్స్ అవన్నీ చెప్పించుకున్న తర్వాత ఇప్పుడు నేను డాక్టర్ అయ్యి తర్వాత మేడంతో వెహికల్ తీసుకోవడం ఇది రియల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మహేంద్ర టీం GM గారికి, మొత్తం ఎగ్జిక్యూటివ్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మేడం గారు పిలవటం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాము. మాది పూజ కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ 2 ఉన్నాయి బ్రాంచ్లు. 2వ బ్రాంచ్ మేడం గారిని, వాసన్ గారిని పిలిచాము. అలాగే మేడం గారు రావడం కూడా మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఇది మహేంద్ర షోరూమ్ మేనేజర్గా మన మణి గారు రావటం కూడా చాలా డెవలప్ చేశారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుస్తాం. ఈరోజు మొన్న XUV కూడా మాకు 18 నెలల్లో పడుతుంటే మాకు వారు ఒక వారంలో మాకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే ఫస్ట్ బండి మాకు ఇవ్వటం ఈరోజు చాలా మేనేజర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మహేంద్ర షోరూమ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, అది బ్రాండెడ్ కంపెనీ. అలాగే మేము మహేంద్ర షోరూమ్ బళ్ళన్నీ మేము 6 బళ్ళు దాకా తీసుకున్నాము. సో ఎప్పటి నుంచో మనం అవైట్ చేస్తున్నటువంటి XUV 3XO డెలివరీస్ ఇవాళ స్టార్ట్ అయినాయి. సో ఇవాళ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ వెహికల్స్ కింద ఒక 5 వెహికల్స్ మన ఒంగోలు షోరూంలో మనం డెలివరీ చేయడం జరిగింది. మేడం గారు చెప్పినట్టుగా ఈ XUV 3XO వెహికల్స్ ఫ్రమ్ 7.49 నుంచి బిగినింగ్ అవుతుంది కాస్ట్ అనేది. సో ఈ వెహికల్స్ ఏంటంటే సేఫ్టీతో పాటు టెక్నాలజీ కూడా మిక్స్ అయి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ రైడ్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి షోరూంలో, స్టాక్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎవరైనా కావాలో టెస్ట్ రైడ్ చేసి మనం వెహికల్స్ని మీరు తీసుకోవాల్సిన కోరుకుంటున్నాను. అలాగే మరొకసారి మేడంకి ఇక్కడ ఇచ్చేసినటువంటి సిబ్బందికి, కస్టమర్స్కి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
యోగా అంటే వ్యాయామ సాధనల సమూహారాల ఆధ్యాత్మిక రూపం. ధ్యానం మోక్ష సాధనలో అంతర్భాగం అయితే మానసిక శారీరక వికాసానికి యోగాసనాలు ఎంతో తోడ్పాటు అందిస్తున్నాయి. కంప్యూటర్ యుగం ప్రారంభమయ్యాక కాలం పరిగెడుతుంది. కాలంతో పాటు పరిగెత్తలేక మనిషి చతికిలబడుతున్నాడు. చతికిలబడిన మనిషిలో చలనాన్ని తీసుకువచ్చి మానసిక ఒత్తిడిని తగ్గించి కాలంతో పాటు మనిషి పరిగెత్తేలా చేస్తుంది యోగా. అందుకే యోగా వంటికి మంచిదేగా అంటూ చిన్నపిల్లలు వందవ శకం 500వ శకం మధ్యకాలంలో ఉన్న యోగ శాస్త్రంపై పతంజలి అధ్యయనం చేసినట్టు తెలుస్తుంది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణ, భారత భాగవతాలలో యోగ ప్రస్తావన ఉంది. వీటిని పరిశీలించి పతంజలి యోగ సూత్రాలను జనబాహుళ్యంలోకి తీసుకొచ్చారు. ఇవే పతంజలి యోగ సూత్రాలుగా నేటికి అనుసరిస్తున్నారు. పూర్వం మునులు, యోగులు మాత్రమే యోగ సాధనలు చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి యోగ సాధనలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ యోగాసనాలకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సాహంతో అనేక యోగ సాధన శిక్షణ కేంద్రాలు వెలిశాయి. యోగాలో శిక్షణ ఇస్తూ ప్రజలకు యోగా పట్ల మక్కువను పెంచుతున్నాయి. వీటిలో భాగంగా ఒంగోలు నగరంలో సీనియర్ వైద్యులు డాక్టర్ రావిపాటి ప్రసాదరావు పతంజలి యోగ కేంద్రాన్ని స్థాపించి గత కొన్ని సంవత్సరాలుగా సంతపేట సాయిబాబా మందిరంలో యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. టిల్ ది ఏజ్ ఆఫ్ 50, 60 ఈ వయసు వరకు యోగా చేసే ముందు పిల్లల్లో ఆహారం సరిగా తినింది అరాయించుకోకపోవడం, బాగా పెరగకపోవడం, వీటన్నిటికీ ఇదాక రాత్రిపూట పక్కలో ఉంటేలు తెలివితేటలు తప్పుగా ఉంటుంది. ఏ పని ఇష్టపూర్వకంగా చేయాలి. బాగా చదువుకుందాం అనుకోవద్దు కానీ, బాగా పనిచేద్దాం అనుకోవద్దు కానీ, లేకపోతే పరిస్థితులు పోయి జీవితం అంటే ఇంట్రెస్ట్. ఏ పని చేద్దామన్నా ఇంట్రెస్ట్. ఏ పని చేసి చేపలు బాగు చేసేవాడు చేపలు చక్కగా బాగు, చదువుకునేవాడు చక్కగా చదువుకోవాలి, వ్యవసాయం చేసేవాడు చక్కగా వ్యవసాయం. అట్లా ప్రతి పనిలో ఇంట్రెస్ట్ కలిగి చేసే లక్షణం ఇది వాళ్ళకి చెప్పాలి. నువ్వు బాగా చదువుకుంటావు, నువ్వు బాగా తెలివితేటలు, నువ్వు చక్కగా కలెక్టర్ అవుతావు అని చెప్తావు. రాత్రిపూట పక్కలో ఉంటే కూర్చోడు చెప్పరు. కానీ మనం యాసనం చేసుకుంటే అది పోతుంది. 2 రోజుల్లోనే రాత్రిపూట ఉంటేలు పెట్టుకున్నాను లక్షణాలు సరిపోయారు. బాగా ఆకలి అవుతుంది, అరుగుదల బాగా. ఎంత అరుగుదల అవుతుందంటే నీవు ఎంత తినాలంటే అంత ఈటింగ్ కాంపిటీషన్స్ వెళ్ళే అంత అరుగుదల ఉంటుంది. చక్కగా రాయించు. బీపీ, షుగర్కి వీటన్నిటికి మించి ఐదు గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సంవత్సరంలోని 365 రోజులు క్లాసులు ఉంటాయని అంటున్నారు. చిన్న పిల్లలు మొదలు వృద్ధుల వరకు వారికి అవసరమైన యోగా టిప్స్ను అందిస్తున్నామన్నారు. యోగ శాస్త్రంలో ప్రధాన యోగాసనాలైన మండూకాసనం, వృష్ట్రాసనం, సుప్త వజ్రాసనం, వకారాసనం, భుజంగాసనం, ధనురాసనం, శలభాసనం, సర్వాంగాసనం, మయూరాసనం, మత్స్యాసనం, శీర్షాసనం, శంఖ ప్రక్షాళనాసనం, ప్రాణాయామం, భస్త్రికాసనం, కపాలాసనం, బాహ్య ప్రాణాయామం, ఉజ్జయి ప్రాణాయామం, ఓంకార ఆసనం, భ్రామరి ప్రాణాయామం, నాడీ శుద్ధి, అలోమ విలోమ, శవాసనం నేర్పిస్తున్నట్టు తెలిపారు. అన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తి యోగాసనాలకు ఉందని అంటున్నారు. ప్రతి ఒక్కరూ రోజులో 1 గంట యోగాకు సమయం కేటాయిస్తే
అనారోగ్య సమస్యల నుంచి మానసిక ఒత్తిడి నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని పతంజలి యోగ శిక్షకులు డాక్టర్ రావిపాటి ప్రసాదరావు తెలిపారు. బాడీ రెసిస్టెన్స్ విపరీతంగా ఉంటుంది, బాగా ఆరోగ్యంగా ఉంటుంది, జబ్బులు అక్కడ ఎప్పుడు జబ్బులు, అది కండిషన్. అట్లాగా చదువులో ఎంత తెలివితే అట్లా ఉంటారంటే వాళ్ళు ఆ క్లాస్లో ఫస్ట్ వచ్చే లెవెల్కి వెళ్ళిపోతారు. మ్యాథమెటిక్స్ చాలా చక్కగా లేదు, సైన్స్ బాగా అర్థం చేసుకునే శక్తి, అట్లాంటి లక్షణాలు వస్తాయి. ఆ రకంగా యోగా చేయటం, ఉదాహరణకి ఇప్పుడు నేనున్నాను, నా 75 నేను MBA పాస్ అయ్యాను. అట్లా చదువుకుందామని ఇంట్రెస్ట్ ఉంటుంది, తెలుసుకుందామని ఇంట్రెస్ట్ ఉంటుంది, అట్లాంటివి వస్తాయి. అందువల్ల చిన్నపిల్లల నుంచి మనం ఈ అలవాట్లు ఇంటర్ప్రిట్ చేయమని మనం ఋషులు ఎప్పుడో తెలియజేశారు. దాన్ని మనం ఎవరో పాటించలేదు. కానీ దేశంలో ఉన్న సంస్కృతి సంస్కారాలు అమెరికా దగ్గర ఇంగ్లాండ్ వాటితో గుడ్డ లేకుండా జరిగే రోజులు మనం గుడ్డలు పెట్టుకొని చాలా సంస్కృతిగా జరుగుతుంది. ఎట్లా చక్కగా జీవించాలి కూడా నేర్పడం మన ఋషులు నేర్పారు, అవి మనం పాటించాం, ఇప్పుడు పాటిస్తున్నారు కొంతమంది. అయితే పర్సెంటేజ్ తగ్గిపోతుంది. ఆ రకంగా కాకుండా మోడీ పరిపాలనలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ప్రపంచంలో వరల్డ్ యోగా డే అనే దాన్ని సృష్టించాడు. జూన్ 21వ తారీఖున వరల్డ్ యోగా డే చేశాడు. ఆయన యోగా చేస్తాడు, దేశమంతా యోగా చేయమని చెప్తున్నాడు, ఆరోగ్యంగా జీవించమని చెప్తున్నాడు. అట్లాగా మనం అందరం కూడా ఇక్కడ మోడీ గారిని ఈ విషయంలో నేను మెచ్చుకుంటాను. తగ్గిన విషయాలు ఆయన అట్లా ఆయనకు సంబంధించిన విషయం నాకు సంబంధం లేదు. ఆ రకంగా మనమంతా కూడా యోగాను బాగా డెవలప్ చేసి చిన్నపిల్లల లెవెల్ నుండి బాగా ఇంప్రూవ్ అయ్యి చక్కగా ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉంటూ జబ్బులు రాకుండా, క్యాన్సర్ రాకుండా ఉండాలని, ఆ రకంగా జీవించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరంతా చక్కగా వింటున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. నా పెద్దలగుంట మహిళా భవన్లో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు 2 రోజుల పాటు జరుగుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల నుండి 40 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జేవీవి జాతీయ గౌరవ అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మారెడ్డి వివిధ అంశాలపై మాట్లాడారు. శాస్త్రీయ దృక్పథం, నిత్య జీవితంలో ఉపయోగాలు, ఆరోగ్యం, విద్య, జీవనశైలిలో మార్పులు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. వ్యాయామం, ఆహారం, నిద్ర, సంతోషం జీవనశైలి మార్చుకోవడానికి దోహదపడతాయని డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు అన్నారు. జేవీవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్ మూఢనమ్మకాలు, మ్యాజిక్పై శిక్షణ ఇచ్చారు. గాయకుడు మియా జన విజ్ఞాన గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జేవీవి నాయకులు కొల్లా మధు, కంచర్ల వెంకటేశ్వర్లు, ధనుంజయ, మీనా, చిన్నాజీ, అడుసుమల్లి ఈ రంగారావు తదితరులు పాల్గొన్నారు. మనం బాగా నేర్చుకొని దాన్ని తేలితే ఆ తేలిన అనుభవాన్ని మనం అనుభవిస్తాం. భోరుమని ఏడ్చిన కరుణ చూపకపోతే పేరు పరపతులుండి ఏమి లాభం, నేరమని తెలిసిన నోరు మెదపకపోతే ఎరుపు రక్తము ఉండి ఏమి లాభం, భోరుమని ఏడ్చిన కరుణ చూపకపోతే పేరు పరపతులుండి ఏమి లాభం, ఏమి లాభం, ఏమి లాభం, ఏమి లాభం. బ్రతికి ఉండంగాని పున్నామన రకాన్ని కల్లార చూచేటి తల్లిదండ్రి, బ్రతికి ఉండంగానే పున్నామన రకాన్ని కల్లార చూచేటి తల్లిదండ్రి, ఎంత మొరపెట్టినా కరుణ చూపకపోతే కన్న బిడ్డలు ఉండి ఏమి లాభం, ఎంత మొరపెట్టినా కరుణ చూపకపోతే కన్న బిడ్డలు ఉండి ఏమి లాభం, ఏమి లాభం, ఏమి లాభం, ఏమి లాభం. నేరమని తెలిసిన నోరు మెదపకపోతే ఎరుపు రక్తము ఉండి ఏమి లాభం. ఈరోజు రేపు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో జన విజ్ఞాన వేదిక శిక్షణ శిబిరం జరుగుతూ ఉంది.
మా కాన్సెప్ట్ ఏమంటే ఎక్కడైనా సరే సిటీస్లో కానీ టౌన్స్లో కానీ 0.01% జనాన్ని మా కార్యకర్తలుగా ఉపన్యాసకులుగా మార్చాలనే కాన్సెప్ట్ని మేము తీసుకున్నాం. 4 లక్షల జనాభా కానీ ఈ ప్రకాశం జిల్లా ఈ ఒంగోలులో ఉంటే 40 మందిని మేము తయారు చేయాలి డిసెంబర్ ఎండింగ్కి. అట్లా ప్రతి సిటీలో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అంటే వీళ్ళు శాస్త్రీయ దృక్పథం గురించి చెప్పాలి, విజ్ఞాన శాస్త్రాల గురించి చెప్పాలి, విజ్ఞాన శాస్త్రాలు నిత్య జీవితాన్ని ఎట్లా ప్రభావితం చేస్తే చెప్పాలి. అలాగే విద్య ఎంత గొప్పది, విద్యార్థులను మనం సమాయత్తం చేయటం భవిష్యత్తుకి ఎట్లా మనకు పునాదికి ఉపయోగపడుతుందో ఆ సబ్జెక్ట్ కూడా నేర్పాలి. ఆరోగ్యం నిత్య జీవిత అవసరం కాబట్టి ఆరోగ్యం చుట్టూ ఉండే అంశాలను కూడా మేము నేర్పిస్తున్నాం. వీటితో పాటు రాజ్యాంగాన్ని కూడా మేము తీసుకున్నాం. ఎందువలనంటే ఈ మధ్య వచ్చిన థామస్ పికెటీ ఇచ్చినటువంటి సమాచారం చాలా ఇంపార్టెంట్ సమాచారం ఇచ్చాడు మన దేశం గురించి. 1% జనం చేతుల్లో 40% ఆస్తిపాస్తులన్నీ ఉన్నాయి ఈ దేశంలో. టాప్ 10% చేతుల్లో 60% ఉన్నాయి. మొత్తం 40%గా ఉన్న మధ్యతరగతి చేతుల్లో 35% ఉన్నాయి. ఇక చివర ఉన్న 50% జనం చేతుల్లో 5% ఉన్నాయి వనరులు. ఇంత ఘోరమైన పరిస్థితి, ఇంత తీవ్రమైన వివక్షత రావడం ఈ దేశానికి మంచిది కాదు. దీనికి తోడు జనాన్ని దారి తప్పించడానికి ఎంతో సమైక్యంగా కలిసిమెలిసి జీవించే ఈ దేశంలో విద్వేషాన్ని రెచ్చగొట్టి, మత కుల విద్వేషాన్ని రెచ్చగొట్టి పరిపాలించేటోళ్ళు పనులు చేస్తున్నారు. జన విజ్ఞాన వేదిక సైన్స్ ప్రచారం అనే పేరుతో ఇట్లాంటి విషయాలకి చూడకుండా సైలెంట్గా మేము ఉండలేం, వాళ్ళలో మేము భాగం కాబట్టి. అందువలన ఈరోజు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో మాకు ముఖ్యం కాదు. ఎవరు గెలిచినా ఓడినా ఈ దేశం విద్వేష భారతం కింద మారకుండా ఉండాలి. సమైక్య భారతం కింద ప్రజలందరూ కలిసి జీవించాలంటే ఎటువంటి రాజకీయం ఇక్కడ చేయాలా అనేది కూడా మేము మా కార్యకర్తలకు నేర్పించదలుచుకున్నాం. పౌర సమాజాన్ని బలంగా తయారు చేసి ఇటువంటి దుష్టపన్నాగాలు పన్నే వాళ్ళ ఆటలు కట్టించడానికి కావలసిన జనాన్ని భావజాల పరంగాను ఫిజికల్గాను తయారు చేయటం కూడా మా కార్యక్రమంలో భాగమని చెప్పి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, తిరుపతి, చిత్తూరు జిల్లా కార్యకర్తలకి ఈ వేసవి సెలవులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 40 మంది హాజరయ్యారు. ఈ 2 రోజుల్లో అనేక శాస్త్ర, సాంకేతిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో విషయాలని ఆకళింపు చేసుకొని వారి వారి గ్రామాలకి ఊళ్ళకి వెళ్ళిన తర్వాత ఇదే విజ్ఞానాన్ని నలుగురికి వాళ్ళు తెలియజేస్తూ వారి వారి ఊళ్ళల్లో ఈ శిక్షణా తరగతుల్ని నిర్వహించి చైతన్యవంతమైనటువంటి పౌర సమాజాన్ని నిర్మించేదానికి వారందరూ కూడా కృషి చేస్తారు. నరుని బ్రతుకు దేనికని పరుల కోసం పాటు పడని, నరుని బ్రతుకు దేనికని మూగనేలకు నీరల్దివ్వని, మూగనేలకు నీరల్దివ్వని వాగు పరుగు దేనికని పరుల కోసం పాటు పడని, నరుని బ్రతుకు దేనికని తాతలు తాగిన నేతుల సంగతి. ఆదివారం వస్తే చాలు ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో నాటుకోళ్ల సంత సందడి సందడిగా మారుతుంది. నాటుకోళ్లు కొనేందుకు వచ్చే కొనుగోలుదారులతో మార్కెట్ కిక్కిరిసిపోతుంది. బ్రాయిలర్ కోడి మాంసం తిని నాలుక చచ్చుబడిపోవడంతో కాస్త నాటుకోడి మాంసం రుచుల కోసం ప్రజలు ఉవ్విళ్ళూరుతుంటారు. ఈ నేపథ్యంలో కాస్త డబ్బులు ఎక్కువైనా నాటుకోళ్లు కొనేందుకు ఎగబడుతున్నారు. దీంతోపాటు పందెం కోళ్లకు కూడా మంచి గిరాకీతో పాటు ధర భారీగానే పలుకుతుంది. ఆదివారం నాడు ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ మాంసం ప్రియులతో కిటకిటలాడుతుంది. ఓవైపు
చికెన్ షాపులు, మరోవైపు చేపల మార్కెట్ కూడా కొనుగోలుదారులతో సందడిగా మారింది. దీంతో పాటు నాటుకోడి సంతతో చుట్టుపక్కల ఊళ్ల నుండి, కడప నుంచి కూడా నాటుకోళ్లు తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఒక్కో నాటుకోడి 1500 మొదలుకొని 4000 దాకా పలుకుతుంది. అయ్యా 600 రూపాయలు పెట్టిన కూడా 1000 రూపాయలు చెబుతున్నారు. కేజీ 800 అంట. మనం ఏడుకుంటాం 2 కేజీలు 1600, కొట్టినందుకు 300. రోజా ఒక్కొక్కటి 800, 900, 1000 రూపాయలు దాకా పడింది. కేజీ లెక్క ఉరామరిగ్గా అమ్ముకుంటాం. అమ్ముడుపోతున్నాయి. రేట్ ఏమి ఎక్కువ ఉండదు. తినేవాళ్ళు తింటానే ఉంటారు. తినేవాళ్ళు తింటానే ఉంటారు. పెట్టని ఏముందాడా బతుకు. 2 కేజీలు తింటే 1500, 1600 అట్లా. 2 కేజీలు కోడి అయితే 15, 16. నేను సతలు అంతే. ఎక్కువే అయినా ఒళ్ళు చెక్కటంలా. నేను ఇప్పుడు స్నానం చేస్తా. సంపాదించా వీటి మీద ఏంది సంపాదించేది? ఒక్కోటి 800 అంటున్నాడు. 1600 కూడా ఉంది, 800 కాదు. ఊళ్ళో చెక్కటంలా డిమాండ్ ఉంది. అయితే మొత్తం నాటుకోళ్లు పెంచేవాళ్లు తక్కువ కావడంతో గిరాకీ బాగా పలుకుతుంది. నాటుకోడి మాంసం తినాలనుకునేవారు ఖర్చు ఎంతైనా పర్వాలేదన్న ధీమాతో కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు పందెం కోళ్లు కూడా భారీగా అమ్ముడుపోతున్నాయి. ఎక్కడెక్కడి నుండో నాటుకోళ్లు తీసుకువచ్చి మార్కెట్లో అమ్ముతున్నారు. ఒక్క ఆదివారం పూట మాత్రమే నాటుకోళ్ల సంత ఉండడంతో భారీ ఎత్తున కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మాకు పందెం కాస్త కోసుకోవడానికి దాదాపు ఒక 1000 చేసేది 2000 చెబుతున్నారు, 3000 చెబుతున్నారు. అప్పుడప్పుడు సండే, రోజు సండే కొనాలంటే మన దగ్గర డబ్బులు లేదు సార్. సండే కొంటాం. అబ్బా చాలా రేట్లు ఎక్కువ అండి. చెప్పలేము మరి, చాలా రేట్లు ఎక్కువ. నాటుకోళ్ళు తక్కువ కాదు, లేవు అంటారు. దేశంలో లేవు నాటుకోళ్ళు అంటారు. అది విషయం. చూస్తున్నా. ఈ మామూలు కోళ్ళు, ఈ పందెం కోళ్ళు ఇప్పుడే ఎంత 1500, 1000 రూపాయలు కొనుక్కోవాలి. ఆడ అటు కడప సైడ్. ఆదివారం ఎన్ని చేస్తారు? 10-20 చేస్తాం. 10-20 చేస్తారు. మినిమం ఒక్కోటి 1500 అంటే చాలా గిట్టుబాటు అయింది. మీ ఛార్జీలు ఏం మిగులుతాయి? ఏదో పెట్రోల్ బండి మీద వస్తారా? బండి మీద రావాలి కదా. బండి అమ్ముకుంటాను. ఎన్ని తెస్తారు? 2000 ఎంపిద్ది. 2000 అయితే ఎంతంత ముద్ది? ఎంతంత ఉంటాయి మామూలు? 1500 ఉంటుంది, 2000 ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి ఈ కోళ్ళు అమ్ముతున్నారు? ఎప్పటి నుంచి అమ్ముతున్నారు? ఎప్పటి నుంచి బియ్యాలు తెచ్చుకున్నా. మామూలు ఎంత దాకా? 4000 దాకా ఉంటుందా? 4000 ఉంటుంది, 3000 ఉంటుంది, 4000 ఉంటుంది. ఆదివారం వస్తే ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో నాటుకోళ్ల సంత చాలా సందడిగా ఉంటుంది. నాటుకోళ్ళు అంటే పందెం కోళ్ళు, లేకే వండుకునే కోళ్ళు కూడా నాటుకోళ్ళని బాగా, అంటే నాటుకోడిని వండుకొని తినేవాళ్ళకి చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు ఆదివారం వస్తే మాత్రం ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో నాటుకోళ్ల సంత ఇంకా అద్భుతంగా ఉంటుంది. చూస్తూనే ఉన్నారు కదా మీరందరూ. ఎక్కడెక్కడి నుంచి, దాదాపు కడప నుంచి కూడా నాటుకోళ్ళు అమ్మేవాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి నాటుకోళ్ళు కేవలం కూర వండుకునేదానికి, తర్వాత పందెం కోళ్ళని పెంచేవాళ్ళు కూడా సపరేట్గా ఉంటారు. ఒక్కొక్క కోడి 2000 నుంచి దాదాపు 4000 దాకా పందెం కోళ్ళు, దాదాపు కూర వండుకునే నాటుకోళ్ళు దాదాపు 2000 దాకా ఉంటుందనేది వీళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద నాటుకోళ్ళ పంచాయతీ మాత్రం
నాటుకోళ్ల సంత మాత్రం ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో సందడి చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ సురేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్ ఒంగోలు. బులెటిన్లో చిన్న విరామం. అతని గళం సామాజిక రుగ్మతలపై గన్నులా పెలుతుంది. మూఢనమ్మకాల మత్తులో మునిగిపోతున్న సమాజాన్ని తన విజ్ఞాన గీతాలతో మేల్కొల్పుతాడు. కవి, గాయకుడు, కళాకారుడు ఆయన. తన గళంతో వేలాది వేదికలపై ప్రేక్షకులను చైతన్యపరిచాడు. ఆయనే కర్నూలుకు చెందిన మహమ్మద్ మియా. వృత్తిరీత్యా ప్రధానోపాధ్యాయుడైన మియా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల కోసం ఒంగోలు వచ్చిన సందర్భంగా మహమ్మద్ మియాతో శ్రీ సత్య న్యూస్ మాట పాట. దాదాపు 30 ఏళ్లుగా మహమ్మద్ మియా అనేక చైతన్య గీతాలు, విజ్ఞాన గీతాలు పాడుతూ తనదైన శైలితో సమాజాన్ని మేల్కొల్పుతున్నారు. ప్రజా నాట్య మండలి నేపథ్యం కలిగిన మహమ్మద్ మియా కర్నూలు జిల్లాలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక వేదికలపై మూఢనమ్మకాలపై, మహిళా సాధికారితపై వేలాది గీతాలు ఆలపించాడు. పౌరాణిక పద్యాలు అంటే మియాకు ఎనలేని ఇష్టం. ముఖ్యంగా చీమకుటి నాగేశ్వరరావు అంటే ఆయనకు అత్యంత ప్రీతి. కళాకారుడిగా అనేక అవార్డులు, బిరుదులు పొందారు. ఎన్నో నాటకాలను ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా అనేక ప్రముఖులతో సత్కారాలు పొందారు. నిత్యం సమాజం బాగు కోసం, సమాజం బాగుండాలన్న తపనతో పాడే పాటలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. మనతోటి మాట్లాడడానికి, పాడడానికి మన ముందుకొచ్చారు కర్నూలుకి సంబంధించి ఉపాధ్యాయులు, ఇప్పుడు ఆయన ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు మహమ్మద్ మియా గారు. రాష్ట్రంలో ఆయన పేరు తెలియని వాడు ఉండరు. ప్రజానాట్య మండలి నేపథ్యంలో గాయకుడిగా తెర మీదకి వచ్చిన ఆయన ఇప్పుడు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దాదాపు దేశవ్యాప్తంగా అనేక వేల ప్రదర్శనలు ఇచ్చారు. వెళదాం, ఇప్పుడు వారిని పరిచయం చేసుకున్నాం. సార్ నమస్కారం. శ్రీ సత్య న్యూస్ ప్రేక్షకులకు మిమ్మల్ని పరిచయం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం సార్. మీ గురించి 2 మాటలు. నా పేరు ఎస్ మహమ్మద్ మియా. వృత్తిరీత్యా నేను గెజిటెడ్ హెడ్ మాస్టర్గా జెడ్పీఐటీ స్కూల్ ములుగుందం ఆస్పరి మండలం కర్నూలు జిల్లాలో పనిచేస్తూ ఉన్నా. గత 30 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక అనే ఒక సైన్స్ సంస్థలో పనిచేస్తూ మాట, పాట, ఆట, కథ, సృజనాత్మకత ద్వారా మరి జనంలో ఉన్నటువంటి సమస్యల్ని ఇట్లా పరిష్కరించుకోవచ్చని అనేక కళాజాతలు నిర్వహించాం. తర్వాత పౌరాణిక పద్య నాటకాలు కూడా వేసేవాళ్ళం. మరి ఒంగోలులో చీమకుర్తి నాగేశ్వరరావు అని మంచి గాయకుడు, హరిశ్చంద్ర ఫేమ్ అంటారు ఆయన్ని. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మరి ఒంగోలులో చీమకుర్తి నాగేశ్వరరావు విగ్రహం కూడా ఉంది. నేను రేపు చూడడానికి కూడా డాక్టర్ బ్రహ్మారెడ్డితో పోతా ఉన్నాం. ఓ పద్యాన్ని, తెలుగు పద్యాన్ని అద్భుతంగా పరిచయం చేసిన వ్యక్తుల్లో బండారామారావు, షణ్ముఖాంజనేయరావు వీళ్ళందరిలో కృషి చేసిన చీమకుర్తి నాగేశ్వరరావు, సత్యహరిశ్చంద్రేవులు అద్భుతంగా పాడారు. అదేవిధంగా నేను మా పాటల ద్వారా కూడా జనంలో ఉన్న చైతన్యాన్ని కలిగిస్తుంటాం. ముఖ్యంగా చరస్తా, మహిళా సాధికారత, తర్వాత పొదుపు ఉద్యమంలో, సార ఉద్యమంలో కూడా పనిచేశాం. ముఖ్యంగా స్కూళ్ళల్లో వెళ్ళి పిల్లల్ని పాటల ద్వారా మోటివేట్ చేస్తుంటాం, టీచర్లను మోటివేట్ చేస్తూ ఉంటాం. మరి ఈ క్రమంలో నాకు ఈ ప్రభుత్వం నుండి కూడా బెస్ట్ టీచర్ అవార్డుగా వచ్చింది. అదేవిధంగా ఒక అభికాసుడు అనే వేషంలో ఉత్తమ విలన్గా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు కూడా నాకు ఇచ్చింది. అదేవిధంగా తిరుపతిలో గరుడ అవార్డు, హనుమ అవార్డు, ఇదే ఒంగోలులో ఎన్టీఆర్ కళా పరిషత్తులో కూడా ఒక మంచి నాటకం వేశాం. దాంట్లో కూడా మరి ఉత్తమ నటుడుగా మరి ఎన్టీఆర్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇలా పౌరాణిక నాటకాలు, ఇక సామాజిక పాటల ద్వారా జనాన్ని చైతన్యం చేస్తూ ఉంటాము. ఎంతటి శీలానికైన ఏవో ధూర్తుల బాధలు, ఎంతటి సింహానికైన ఏవో దోమల బాధలు, చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు, చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు, ఎందుకైనా మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటే, ఎందుకైనా మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటే, చేయి జారిపోనీకు జీవితాన్ని నిందించకు, కలము రాయలేదని కాగితాన్ని నిందించకు, చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు. ఆ బాధలు
తట్టుకొని నువ్వు ముందుకు పోవాలని ఒక ధైర్యాన్ని చెప్పడానికి అద్భుతమైన పాట. ఇది రాసిన సినారాయణ రెడ్డి రాసి. సినారాయణ గారి గురించి చెప్పేదేమో సార్. ఇప్పుడు చాలామంది మీరు ఇందాక పాటలో కూడా చెప్పారు జాతకాలు నమ్ముకుంటారని. మూఢనమ్మకాలు అనేది ఇప్పుడు అది ఒక ట్రెండ్గా మారిపోయింది. దాని మీద కోట్లు సంపాదించేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. మూఢనమ్మకాలు ప్రజల్ని ఏ విధంగా అధపాతాళానికి నెట్టేస్తున్నాయనే దాని మీద ఒక్క పాట మచ్చుకు పల్లవి చరణం. ఇప్పుడు నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. నమ్మకం అంటే తెలియనితనం. తెలియనప్పుడు అది అవునో కాదో అని తెలుసుకునే దశలో ఉంటాడు. దాన్ని ఎవరికైనా నమ్మకాలు ఉంటాయి. మూఢనమ్మకం అంటే ఒకసారి ప్రయోగం చేసిన తర్వాత ప్రూఫ్ అయితే సత్యమని వస్తుంది. ఒకసారి ప్రయోగం చేసినంత ప్రూఫ్ వస్తుంది సత్యం. ఆ సత్యాన్ని నమ్మకుండా తిరిగి ఎనికిడి దాన్ని నమ్ముతూ ఉంటారు చూడు, దాన్ని మూఢనమ్మకం అంటారు. కాబట్టి అటువంటి మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. మేము ముఖ్యంగా గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఇటువంటి మూఢనమ్మకాలను మేము పాటల ద్వారా చైతన్యం పరుస్తుంటాం. అయ్యా, అందరిలోన మూఢాచారాలు అధికంగున్నాయన్నయ్యో, అందరూ చదవాలన్నా అంతము చేయాలన్నా, అందరూ చదవాలన్నో అంతము చేయాలన్నా, తుమ్మిన దగ్గిన తమ పని మాని నెమ్మదిగింటికి వెళతారు, చెప్పిందే నిజమా అన్న, అందరిలోన మూఢాచారాలు అధికంగున్నాయన్నయ్యో, అందరూ చదవాలమ్మా అంతము చేయాలమ్మా, బిడ్డలు పుడితే ఆడపిల్లలు పుడితే బిడ్డలు పుడితే బిక్క మగముతో బిత్తర తత్తర పోతారు, కొడుకులు పుట్టి ఏమి సుఖము కొరవికి దగ్గరైన నయము, కొడుకులు పుట్టి ఏమి సుఖము కొరవికి దగ్గరైన నయము, ఆడపిల్లలకు చదువెందుకని ఇంట్లో కూర్చోమంటారు, ఆడపిల్లలకు చదువెందుకని ఇంట్లో కూర్చోమంటారు, ఇంటికి ఇల్లాలే అందం ఆమెకు చదువే ఆభరణం, ఇంటికి ఇల్లాలే అందం ఆమెకు చదువే ఆభరణం. సార్ అదే ఇప్పటికీ అవి కంటిన్యూ అవుతుంది. ఎవరన్నా వితంతువు ఎదురు వస్తే ఆగటం, పిల్లు వస్తే ఆగటం, ఇంకా చాలా గొడ్ల గూబు అరిస్తే ఓకే. ఎంత మన బాడీ లక్షణం ఉందంటే ఏదైనా ఒక ఫారిన్ బాడీ ముక్కు ద్వారా మన ఊపిరితిత్తులు పోతే అంతకు 1000 రెట్లు దాన్ని బయట పంపిస్తాయి ఆ దుమ్ముని. మనిషి బ్రతికితేనే తుమ్ముతాడు, చనిపోయిన తర్వాత తుమ్మడు. కానీ ఆ తుమ్ముని కూడా దానికి అటాచ్ చేసి అమ్మాయి ఎగ్జామ్ రాయనికి పోతా ఉంటే ఎగ్జామ్ రాయనేడు, తుమ్మి కూర్చో అంటాడు. ఆడ పోతే టైం అయిపోతుంది, ఇన్విజిలేటర్లు రౌండ్కి రాయని. ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఎక్కువగా దీన్ని ఫాలో అవుతున్నారు సార్. ఓకే సార్, మూఢనమ్మకాల మీద చాలా అద్భుతమైన పాట వినిపించారు. ఇంకొకటి మహిళా సాధికారత మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలు, ప్రభుత్వాలు టార్గెట్ మహిళలనే చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఓట్లు వేస్తే మేము గెలుస్తామనేది. అటు సీట్లు కూడా అధికంగా ఇవ్వడానికి కూడా సిద్ధపడతా ఉన్నారు. మహిళా సాధికారత అనేది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళని ఏ విధంగా మీరు మీ పాట ద్వారా చైతన్యపరుస్తున్నారు? ఇప్పుడు మహిళల్ని ఇప్పుడే కాదు, అనాది కాలం నుండి సెకండ్ సిటిజన్గా మార్చుతున్నారు. అందుకే పురాణ గ్రంథాల నుండి ఇప్పటి వరకు తీసుకో, వాళ్ళని ఏదో ఒక రకంగా సెకండ్ సిటిజన్గా ఉండి వాళ్ళ బలం తక్కువను ఏదో చేస్తున్నారు. అట్లని ధైర్యం ఇచ్చడానికి మేము కొన్ని పాటల ద్వారా చైతన్యపరుస్తుంటాం. ఎవ్వరమ్మా నిన్నుగా చూచిరి, ఏ యుగాలమ్మ నీకు నిండు గౌరవమిచ్చిరి, ఎవరమ్మా రాముడే లేనప్పుడాయా దేవుడే లేనప్పుడు, రాజులే లేనప్పుడు రాబంధులే లేనప్పుడు, ఎవ్వరమ్మా నిన్నుగా చూచిరి, ఏ యుగాలమ్మ నీకు నిండు గౌరవమిచ్చిరి. గద్దలగుంటపాలెం రాజపానగల్ రోడ్డులోని వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి శ్రీ లక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ క్రతువును కనుల పండుగగా జరిపించారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి పంచామృతాభిషేకం, నాగవల్లి దళాలు, మల్లికా పుష్పాలతో సహస్రనామార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి దశరథ రామారావు, రేణుకాదేవి, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆచూతపత్రం శుభికంకణం పినాకి రక్ష రక్ష కంకణం లక్ష్మీంద్ర సంహత్య सुमुहूर्ते सादिषु भुवनत्रये निवसतु देवानमन्त्राते श्रीरघुनायकस्य कल्याणलक्ष्मीयुतः हि वरदा रमा भगवती परस्मिन् चललितवर वन्दे श्रीनयनोत्पलस्य श्रेष्ठे हराचरधारया इन्द्रये हस्तभिः పండ్ల తోటలు సాగు చేసేందుకు ఆసక్తి ఉన్న రైతులు ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న పండ్ల మొక్కలకు దరఖాస్తు చేసుకోవాలని కుర్సిపాడు మండల ఉపాధి హామీ అధికారి కోటేశ్వరి తెలిపారు. ఉపాధి హామీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జామ, మామిడి, మునగ తదితర మొక్కలు 100% సబ్సిడీపై అందించేందుకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ పథకంలో ప్రయోజనం పొందేందుకు సన్న, చిన్నకారు రైతులు అర్హులన్నారు. సాగుకు ఆసక్తి కలిగిన రైతులు సంబంధిత ధృవీకరణ పత్రాలతో ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని ఏపీఓ కోటేశ్వరి తెలిపారు. మీకు సబ్సిడీ మీద మొక్కలు కావాలి అన్నట్లయితే జామ, నిమ్మ, అదేవిధంగా సపోటా, దానిమ్మ, మునగ ఇలాంటి మొక్కలకు సంబంధించి ఏమైనా మీరు కావాలనుకున్నట్లయితే కనుక మీకు రేపు వర్షాలు పడిన తర్వాత జూలై నుంచి మళ్ళీ మనం గుంటలు తీసుకోవటం, మళ్ళీ మొక్కలు నాటుకోవటం ఆగస్టుకి అట్లా చేస్తూ ఉంటాము. దానికి సంబంధించి ఉపాధి హామీ పథకంలో మీ అందరికీ తెలుసు మొత్తం 100% సబ్సిడీతో మీ అందరికీ ఇస్తారని తెలుసు. దానికి కావాల్సిందల్లా చిన్న సన్నకారు రైతు అయి ఉండాలి. ఆ చిన్న సన్నకారు రైతు సంబంధించిన సర్టిఫికేట్ ఓసీబీసీలకి, అదే ఎస్సీలు అయితే కనుక మీ పాస్బుక్ జిరాక్స్ 1B కనుక తీసుకొచ్చి ఇచ్చినట్లయితే కనుక మేము ఎస్టిమేషన్స్ వేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి డేటా ఇంకా ఏదైనా కావాలి అంటే మీరు మీ కన్సర్న్ గ్రామంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కనుక సంప్రదించినట్లయితే కనుక ఫీల్డ్ అసిస్టెంట్స్ ఇంకా వివరాలు మీకు తెలియజేస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ నెలాఖరు కల్లా ఇంకెవరైనా కానీ రైతులు మీరు ముందుకొచ్చి మేము ఇట్లా వేసుకుంటాము, పండ్ల తోటల మొక్కలు వేసుకుంటాము అని ముందుకు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీరు అందరూ కూడా
ఈ నెలాఖరు లోపు లేదంటే జూన్ ఫస్ట్ వీక్ లోపు అందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కూడా అందరికీ తెలియజేయటమైంది, రైతు సోదరులందరికీ కూడా తెలియజేయటమైంది. సంతనూతలపాడు మండలం ఎండ్లూరు డొంక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్ సైక్లిస్ట్ ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మద్దిపాడు మండలం బసవన్నపాలెం గ్రామానికి చెందిన 64 సంవత్సరాల గొర్రె వెంకట సుబ్బారావు మృత్యువాతపడ్డాడు. మృతుడు వెంకట సుబ్బారావు తన స్వగ్రామం నుండి తన మోటార్ సైకిల్పై ఎండ్లూరు డొంక సమీపంలో ఉన్న రాధా మాధవ్ సత్సంగ్ కేంద్రానికి సేవ చేసే నిమిత్తం వస్తున్నాడు. ఈ క్రమంలో సత్సంగం ఎదురుగా రోడ్డు డివైడర్ పక్కగా యూటర్న్ తీసుకునే క్రమంలో వెనుక చెముకుర్తి వైపు వెళుతున్న ఏపీ 27 TY 3636 నెంబర్ గల టిప్పర్ అతనిని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఒంగోలు తాలూకా ఎస్ఐ విజయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అద్దంకి గాంధీబొమ్మ సెంటర్లో వెంచేసి ఉన్న శ్రీ ధన్వంతరి దత్తపాదుక క్షేత్రంలో మైసూర్ అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వేడుకలు స్వర్ణ పుష్పార్చనతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం దత్తాత్రేయ స్వామివారికి తైలాభిషేకం, విద్యా గణపతి స్వామివారికి విశేషార్చన జరిపించారు. లోక కళ్యాణం కోసం స్వామీజీ వారు సామాజిక ధార్మిక కార్యక్రమాలు చేస్తూ దత్త భక్తులను తరింపజేస్తున్నారని ప్రశంసించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణలో స్వర్ణ పతకాలు పొందిన అద్దంకి దత్త భక్తులను అమ్మవారి శేష వస్త్రాలతో ఆశీర్వదించారు. అధ్యక్షులు ట్రస్టీలు నాగసూరి హనుమత్ ప్రసాద్, మామిడి రాంబాబు, తమ్మన శ్రీనివాసరావు, చామర్తి వెంకట్రావు, ధర్మవరపు శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూన్ 1-2 తేదీల్లో భజన మండలి సభ్యులకు శిక్షణ ఇస్తున్నట్లు కోఆర్డినేటర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు తెలిపారు. టీటీడీ దాస్య సాహిత్య ప్రాజెక్ట్ విశేష అధికారి పగడాల ఆనంద తీర్థాచార్యులు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలలో శిక్షణ ఇస్తున్నారని అన్నారు. కాకానిపాలెంలో గల శ్రీ రంగనాయక స్వామివారి దేవస్థానంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని కోఆర్డినేటర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్మవరపు శ్రావణ్ కుమార్, కాకాని కోటేశ్వరమ్మ, మురుగండి విజయమ్మ, మాదాల దానయ్య, పెద్దిశెట్టి వెంకటాద్రి, జాస్తి వెంకటేశ్వర్లు, కొమ్మారెడ్డి అనంతారెడ్డి ఆవిష్కరించారు. జూన్ నెల 1వ తేదీన అద్దంకి మండలం సింగరకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గురువులకు, భజన మండలి సభ్యులకు సంకీర్తనలో శిక్షణ, జిల్లాలో ఉన్న కోలాట భజన, చెక్క భజన టీములకు తిరుపతి దేవస్థానం రిజిస్ట్రేషన్ చేస్తుందని తెలిపారు. జిల్లాలో ఉన్న భజన బృందాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ భజన సమాజాలు అయితేనేమి, కోలాట బృందాలు అయితేనేమి, అలాగే పండరీ భజన కానీ, కురుకుల కోలాటం కానీ, చెక్క భజన కానీ ఎవరైనా భజన బృందాలు ఉంటే వారికి 1వ తేదీ అనగా హనుమాన్ జయంతి రోజున ప్రసిద్ధ సింగరకొండ పుణ్యక్షేత్రం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి సన్నిధిలో గల టీటీడీ కళ్యాణ మండపంలో 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కన్నడ పితామహులైనటువంటి శ్రీ పురంధరదాసుల వారు, అలాగే వాదిరాజుల వారు, గోపాలదాసుల వారు అందరూ కూడా పాటలని మనకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి తిరుమల నుంచి సంగీత వాగ్గేయకారులు కూడా రావటం జరుగుతుంది. అలాగే వారి ద్వారా మనకు తెలియనటువంటి కొన్ని పాటలను చెప్తారు. అదే మనకి భజన మన గురువు గారు ఉండి అలాగే వచ్చి మనకి తగిన సందేశం, ఆయన అమూల్యమైన సందేశం జరుగుతుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి భజనా మండలి బృందాలు కానీ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసుకొని, అలాగే కొత్తగా ఉన్నటువంటి నేర్చుకునే భజన సమాజాలకు కానీ, ఉన్న భజన సమాజాలకు కూడా అక్కడ ఆన్లైన్ సిస్టంలో ఇంకా ఏ కార్యక్రమం జరిగినా కానీ భజన బృందాన్ని ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ భజనలో తప్పనిసరిగా ప్రతి ఒక్క బృందం కూడా ఎంత 30 మంది ఉంటే 30 మంది రావాల్సిందే. ఎంతమంది ఉన్న అన్నమంది సభ్యులు కూడా రేపు జరిగే 1వ తేదీ జరిగే కార్యక్రమానికి తప్పనిసరిగా అందరూ రావాలని పత్రికాముఖంగా. రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ మాంటిస్సోరీ స్కూల్ అధినేత ప్రకాష్, జయశ్రీ దంపతుల పెళ్లి రోజు వేడుకలు శివం శరణాలయంలో సేవా కార్యక్రమాలతో వేడుకగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో శివం సంచార వాహనం ద్వారా అన్నదానం నిర్వహించారు. అనంతరం శరణాలయంలో ప్రకాష్, వారి కుమారుడు శబరినాథ్, కోడలు ఈషా సమక్షంలో కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం నిర్వహించారు.
రెడ్ క్రాస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రకాష్ పెళ్లి రోజున ఆడంబరాలకు పోకుండా అనాథలకు సేవ చేయడం ద్వారా ఆదర్శంగా నిలిచారని మారెళ్ల సుబ్బారావు అన్నారు. నేరెళ్ల సుబ్బారావు శివం శరణాలయానికి 2 స్టాండ్ ఫ్యాన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ట్రెజరర్ రాఘవ, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, మొగలిదేవ తదితరులు పాల్గొన్నారు. బ్రెడ్ పెట్టండి. అక్కడ పెట్టేసి నేను ఉంటా కదా సార్. దగ్గరికి రండి. పగిలివా గౌరవ సూచకం. అందరికీ నమస్కారం. ఈరోజు మా వివాహ వార్షికోత్సవం సందర్భంగా నాకు అభినందనలు తెలియజేసిన, శుభాకాంక్షలు తెలియజేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అందరికీ రెడ్ క్రాస్ తరఫున మేము పిలిపిస్తూ ఉంటాం. మీ పుట్టినరోజు, అలాగే మీ పెళ్లి రోజు, లేదా ఇంట్లో ఒక మంచి రోజు చూసుకొని మీరు ముందుకొచ్చి రక్తదానం చేయాలి. అలాగే ఇలాగా పేదలకి ఎవరికైనా సహాయం చేయండి, ఆర్భాటాలకు వెళ్ళకూడదని చెప్తుంటాం. చెప్పడం కాదు, ప్రాక్టికల్గా మనం కూడా చేయాలి. కాబట్టి నేను కూడా మరి నా ఈ వివాహ వార్షిక సందర్భంగా మా మిత్రులు, అలాగే మా సహచర రెడ్ క్రాస్ గవర్నింగ్ బాడీ మెంబర్లు అయినటువంటి శ్రీహరి గారు, మారెళ్ల సుబ్బారావు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శివం ఫౌండేషన్ ద్వారా ఈరోజు అనాథలకి మనం కొంత సేవ చేసే దీంతో ఉద్దేశంతో ఈరోజు భోజనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. శివం ఫౌండేషన్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా మంచిగా చేస్తున్నారు. ముఖ్యంగా మరి అనాథ శవాలకి సైతం వాళ్ళు చేస్తున్న సేవలు ప్రశంసనీయం. వాళ్ళని సేవకు ప్రతిరూపం మాంటేశ్వరి ప్రకాష్ గారు, జయశ్రీ దంపతులకి ముందుగా శివం ఫౌండేషన్ తరపున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రకాష్ గారి వివాహ సందర్భంగా ఒంగోలు నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా వారి పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఆర్భాటాలు పోకుండా సేవా కార్యక్రమాలు చేసుకోవడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీని కూడా అందరూ కొనసాగించాలని వారు ప్రకాష్ గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఇవాళ శివం ఫౌండేషన్ ద్వారా ఒంగోలు నగరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మాంటేశ్వరి ప్రకాష్ గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ శివం ఫౌండేషన్ వారి సహకారంతో ఇక్కడ ఆర్ఫాన్స్కి వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలని వారు ప్రకాష్ గారు అనేకం ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. దానిలో భాగంగా మేము చెప్పగానే ఇక్కడ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసనని తలంచి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ఈ రోజున ఉషోదయ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళకి అన్నీ కూడా పప్పు దినుసులు, బియ్యము, రైసు, ఆయిలు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వాడు మా మిత్రుడైనందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ. కొమరోలు మండలం తాతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జయరాం రెడ్డి పుట్టుకతోనే వికలాంగుడు. జయరాం రెడ్డి సహాయం కోరుతున్న వార్త శ్రీ సత్య న్యూస్లో ప్రసారమైంది. దీనికి స్పందించిన
దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ట్రైసైకిల్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లొక్కు శరత్ బాబు, ఉపాధ్యక్షులు సునీల్ కుమార్ నాయుడు, సెక్రటరీ కారుమంచి చిన్నపీరయ్య, కామూరి శివరామిరెడ్డి, రవికుమార్, కిషోర్ కుమార్, వెంకట సుబ్బయ్యలు పాల్గొన్నారు. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి జయరాం రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శ్రీ సత్యానుసులో నేటి మాట. ఇతరుల తప్పులను గుర్తించడంలో నిమగ్నమైన వారు తమలోని లోపాలను ఎప్పటికీ గుర్తించలేరు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.